అనంతపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కుర్చీలతో వినూత్న రీతిలో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని కానీ విడుదల చేయలేదన్నారు. అందుకే డీఎస్సీ అభ్యర్థులంతా కలెక్టర్ కార్యాలయం ముందు కుర్చీలతో కూర్చొని నిరసన తెలిపారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. మిమ్మల్ని ఒకటే ఇంత వేల మంది రోడ్ల పడి ఉన్నాం సార్. మేము ఇంత చదువుకొని మీరు చేసిన నిర్వాకాలకి, మీరు చేసిన దానికి రోడ్డున ఎక్కి జెండాలు పట్టుకోవాల్సిన దుస్థితికి మీరు వచ్చింది సార్. మీరు ఆ రోజు ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు సార్? 25,000 మెగా డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సీ వదులుతామన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పారు కదా. ఎక్కడ సార్ మీరు విన్నది, మీరు ఉన్నది? మెగా డిఎస్సీని ప్రకటించాలి అని వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000 టీచర్ల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి జగన్ పాదయాత్ర సందర్భంగానే చెప్పాడు, కానీ ఈ 4-5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. నిజానికి ఈ 4-5 ఏళ్ళుగా కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుతూ వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. జగన్ తానిచ్చిన మాట ప్రకారమే డిఎస్సీని ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఇంకో స్లోగన్ కూడా ఇస్తున్నారు. ఈరోజు ఏమంటారంటే మేము కూడా సిద్ధమే అంటున్నారు. మీరు మెగా డిఎస్సీ ప్రకటించకుండా ఉంటే మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించాలి, జగన్ ప్రభుత్వం గ్రహించాలి. జగన్కున్న సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సలహాలు ఇవ్వాలి తప్ప అసలు పట్టించుకోకుండా ఉండటం అనేది సరైనది కాదు. సరే, మంత్రులు బొమ్మలు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వెంటనే జగన్ సలహాదారులు నిరుద్యోగుల డిఎస్సీ డిమాండ్ను వెంటనే పట్టించుకొని మెగా డిఎస్సీని ప్రకటించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ప్రకటించకుండా ఉంటే మొన్న కలెక్టరేట్ మీద పెద్ద ఎత్తున వాళ్ళు కలెక్టరేట్ను దూసుకొని పోయి నిరుద్యోగులు వెళ్ళారు, కానీ పోలీసులతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ అటువంటి చర్యలు పెద్ద ఫలితం ఉండదు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంటున్న అన్ని సంఘాలు డివైఎఫ్ఐ, ఏవైఎఫ్, ఎస్ఎఫ్ఐ కాకుండా మిగిలిన సంఘాలు, ప్రజలు అందరూ కూడా నిరుద్యోగులకు అండగా నిలుస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.